దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. వాక్యమును వింటున్నటువంటి మిమ్మల్ని అందరినీ ప్రభువు దీవించునుగాక. మీకా భక్తుడు చెప్పినటువంటి మాటను బట్టి మనకందరికీ కూడా ఎంతో ధైర్యం అనేటువంటిది కలుగుతుంది. లేక నిరీక్షణ అనేటువంటిది రెట్టింపు అవుతూ ఉంది. మీకా గ్రంథము 7వ అధ్యాయం 7వ వచనములో, యెహోవా కొరకు ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు కనిపెట్టెదను, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును అని చెప్పారు. ఆయనకు శ్రమలు బాధలు ఎదురైనప్పుడు ఆయన విశ్వాసముతో నిరీక్షణతో ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. తరువాత నా ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు అని ఆయన చెప్పారు. ఎందుకంటే ఆయన రక్షణ అనుగ్రహించేటువంటి దేవుడు. అదేవిధంగా 42వ కీర్తన 5వ వచనం 11వ వచనాన్ని మనం పరిశీలన చేసినప్పుడు అక్కడ కోరహు కుమారులు చెప్పినటువంటి మాట కూడా ఏమిటంటే, ప్రాణం అనేటువంటిది అది కృంగుతూ ఉంది, ఆ ప్రాణము తొందరపడుతూ ఉన్నది కాబట్టి రక్షణకర్త అయిన దేవుని యందు నిరీక్షణ ఉంచుము అని వారి ప్రాణములతో వారు చెప్పుకున్నారు. కనుక ఇందును బట్టి మనం గ్రహించేటువంటి సత్యం ఏమిటి అంటే, మీకా గారు చెప్పినటువంటి మాటను బట్టి కోరహు కుమారులు రచించినటువంటి 42వ కీర్తన 5-11 వచనాలను బట్టి శ్రమలు బాధలు కలుగుతూ ఉన్నప్పుడు మన ప్రాణం కృంగుతూ ఉంటుంది, లేక తొందరపడుచూ ఉంటుంది. అటువంటప్పుడు మన ప్రాణములతో ఆ దేవుని యందు నిరీక్షణ ఉంచుము అని మనం చెప్పుకుంటే మన ప్రార్థనను దేవుడు ఆలకిస్తారు, మనకు రక్షణను అనుగ్రహిస్తూ, అంతేకాకుండా ఆయన కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారికి ఆయన నూతన బలమును అనుగ్రహించేటువంటి దేవుడు, బలహీనమైనటువంటి వారిని బలపరిచేటువంటి దేవుడు. ఆయన కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారు అలయక సొమ్మసిల్లక ముందుకు సాగిపోయేటట్లుగా అనుదినము బలాన్ని కృపను అనుగ్రహించేటువంటి దేవుడు. కనుక రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 24-25 వచనాలు చెప్పబడినట్లుగా మనం ఓపికతో చూడని దాని కొరకు కనిపెట్టాలి. అదే నిరీక్షణ. నిరీక్షణ అనేటువంటిది అది క్రియాత్మకంగా మనం చూడాలి. అంటే ఏదైనా ఒక దాని కొరకు మనం ఎదురు చూస్తాం, కనిపెడతాం. దేని కొరకు అంటే వాడబారని స్వాస్థ్యం మన కొరకు పరలోకమందు ఉంచబడి ఉన్నది. కొలసలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనములో మనం చూసినట్లుగా మన కొరకు నిరీక్షణ పరలోకమందు ఉంచబడి ఉన్నది. అది తండ్రి అయిన దేవుడే, క్రీస్తు ప్రభువారే, ఆయన సన్నిధి అని మనం తెలుసుకొని ఓపికతో కనిపెట్టినట్లయితే దీవింపబడతాం. అటువంటి కృప మీకు అందరికీ ప్రభువు